గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. కుటుంబంలో రోజురోజుకు పెరుగుతున్న గొడవలకు చెక్ పెట్టేందుకు సుశీలమ్మ ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇంటికి వారసులు లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని భావించిన ఆమె తరాల నాటి ఉయ్యాలను బయటకు తీయిస్తుంది. ముగ్గురు కోడళ్లకు ఏడాది సమయం ఇస్తూ పిల్లలు కనాలని షరతు కూడా పెడుతుంది. దానికి తోడుగా కోడళ్లతో ప్రత్యేకంగా ముడుపు కట్టించి గ్రామదేవత గుడికి బయలుదేరుతుంది. మరోవైపు సుశీలమ్మ వెళ్ళగానే ప్రభావతి తన అసలు రూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. రోహిణి చెప్పిన అబద్ధాలు బయటపడడంతో ఆమెను షాప్కి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తుంది. షాప్ బాధ్యతలన్నీ మనోజ్ ఒక్కడే చూసుకోవాలని చెప్తుంది. ఇక పార్లర్ పోయి షాప్కు వెళ్లే హక్కు కూడా పోవడంతో రోహిణికి ఏం చేయాలో తెలియదు. తన స్నేహితురాలు విద్యకు ఫోన్ చేయగా, ముందు మనోజ్ను నీ వైపు తిప్పుకో, అప్పుడే పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని విద్య సలహా ఇస్తుంది. అదే టైంలో బాలు కూడా ఒక ప్లాన్ వేస్తాడు. విద్యను మళ్ళీ ట్రాక్లోకి పెట్టేందుకు మురళికి ఒక సీక్రెట్ ఐడియా ఇచ్చి తన బర్త్డే రోజు అనే కారణంతో విద్యని కలవమని చెప్తాడు. ఇక షాప్లో ఉన్న మనోజ్ దగ్గరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తాడు. రోహిణి మేడం మీపై ఉన్న ప్రేమతోనే ఈ ఇన్సూరెన్స్ తీసుకుందని చెప్పడంతో మనోజ్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అసలు రోహిణి నిజంగానే ప్రేమతో ఈ పని చేసిందా, లేక మనోజ్ మనసు గెలుచుకోవడానికి వేసిన కొత్త ప్లానా అనేది రాబోయే ఎపిసోడ్లో చూడాలి.